వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సర్టిఫైడ్ ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ కౌన్సిలర్, అదేవిధంగా పేరెంటింగ్ అండ్ లైఫ్ కోచ్ ప్రశాంతి కోడుమూరు గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే నవీన్ గారు. మ్యామ్, మీరు ఆఫ్ ది రికార్డు ఒక మాట చెప్పారండి. అంటే బావ మరదళ్ళు పెళ్లి చేసుకోకూడదు అని చెప్పేసి అన్నారు. అంటే ఇక్కడ మనం సినిమాల్లో చూస్తే వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ అనేది చాలా సరదాగా చూపిస్తూ ఉంటారు. ఆ హీరో హీరోయిన్ అనమాట వాళ్ళు. మామగారు అత్తగారు వచ్చేసి విలన్ లాగా చూపిస్తూ ఉంటారు. ఫైనల్ గా వాళ్ళ ప్రేమను సక్సెస్ చేసుకొని పెళ్లి వరకు వెళ్తా ఉంటారు. అది చూడడానికి ఒక అందంగా కనపడతా ఉంటారు. ఎందుకు వద్దంటా ఉన్నారు మీరు? ఎందుకంటే ఇది క్లోజ్ రిలేటివ్స్ మధ్యన రిలేషన్షిప్ వల్ల పుట్టబోయే పిల్లలకి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. ఫిజికల్ కానీ మెంటల్ ప్రాబ్లమ్స్ తో కూడా పుట్టొచ్చు అనమాట. మోస్ట్లీ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇలాంటి ఆచారం నడుస్తుంది, మేనరికాలు అనేది. సో ఇది కూడా ఎందుకంటే ముందు కాలంలో డబ్బు అనేది వేరే వాళ్ళు రావద్దు మధ్యలో, మనలో మనము చేసుకోవాలనేసి అలా చేశారు. కానీ ఇప్పుడు సైంటిఫిక్ గా చూస్తే కొన్ని స్టడీస్ ఉన్నాయి. అంటే రీసెంట్ గా ఒక కేసు విన్నాను నేను. సో పిల్లలకి ఏదో ప్రాబ్లం వచ్చింది బాబుకు. సో అది ఎందుకు అని ఆరాధిస్తే డాక్టర్స్ చెప్పింది ఏంటంటే ఇది మేనరికమా అనేసి అప్పుడు అలా తేలింది. ఏంటి జెనెటికల్ గా ప్రాబ్లం వచ్చిందంటే క్యూర్ లేని ఇన్క్యూరబుల్ డిజీజెస్ కూడా రావచ్చు అనమాట దాంతో. సో అలాంటప్పుడు లైక్ చెప్పాలంటే యాక్చువల్లీ మా పేరెంట్స్ ది మేనరికం అండి. సో నాకు 3 బ్రదర్స్. మేమంతా బానే ఉన్నాము, అందరు పెళ్ళిళ్ళు అయ్యాయి, పిల్లలు ఉన్నారు. సో అలా అందరికి ఏదో అవుతుందని కాదు, కానీ స్టడీస్ ఉన్నాయి. నేను అప్పుడు చూసాను అనమాట కొన్ని రీసెర్చ్ ఆర్టికల్స్. ఇట్లా కాన్సంగ్యూనస్ కజిన్స్ అంటారు, క్లోజ్ కజిన్స్. సో వాళ్ళ మధ్యన రిలేషన్ వల్ల పిల్లలు కొన్ని టైప్ ఆఫ్ డిజీజెస్ తో పుట్టొచ్చు. సో ఇది తెలిసాక వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు ఆ పేరెంట్స్. వాళ్ళు బావామర్దలని చిన్నప్పటి నుండి ప్రేమించుకొని అట్లా ప్రేమతో పెరిగి వాళ్ళకి పిల్లలు ఈ రిలేషన్ వల్ల ఇలా పుట్టారంటే ఎంత బాధపడతారు వాళ్ళు. సో అలాంటివి తెలిసాక నాకు ఎంత సాధ్యమైనంత వరకు ఇలాంటి ఫోరమ్స్ లో వెళ్ళినప్పుడు ఇది చెప్తూ ఉంటాను అనమాట. డు నాట్ డేట్ యువర్ కజిన్ అనేసి. ఇది ఎప్పుడు బావమర్దలు సరదాగా ఇంట్లో వాళ్ళు బావని పెళ్లి చేసుకుంటా, మరదల్ని పెళ్లి చేసుకుంటా అని అట్లా పాత సినిమాల్లోకి వెళ్తే మీకు పెళ్ళాం పుట్టేసింది అన్నట్లు అట్లా చూపించి ఈ రోజుల్లో కూడా నడుస్తుందండి. ఇంత మోడర్న్ ఏజ్ లో కూడా నడుస్తుంది. అట్లా వాళ్ళు నచ్చి పెళ్లి చేసుకోవడము అలాంటివి జరుగుతుంది. సో వాళ్ళకందరికి ఒకటే మెసేజ్, టీనేజ్ పిల్లలు అయితే ఈ అవగాహన ఉండాలి. ఎందుకంటే రేపు ఇట్లా పిల్లలు ఏదో అబ్నార్మల్ గా పుడితే ఎంత బాధపడతారు. వాళ్ళకి ఫిజికల్లీ పెయిన్ఫుల్, మెంటల్లీ ఒక ట్రామాకు గురవుతారు. ఇంకా ఫైనాన్షియల్లీ ఎంత దాని వెనకాల ఎంత డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది డాక్టర్లకి వాళ్ళ ట్రీట్మెంట్ కోసం అనేసి. సో ఇవన్నీ తెలిసి కూడా ఏంటంటే మ్యామ్, డబ్బు ఖర్చు అనేది ఎందుకంటే మన కళ్ళ ముందే పిల్లలు ఆ విధంగా ఉన్నారంటే ఆ బాధ ఇంకా ఎక్కువ ఉంటుంది చాలా కదా. సో ఏమీ తెలియని పిల్లలకి అంత కష్టం వచ్చింది అన్న కూడా వాళ్ళని చూస్తూ మళ్ళీ తల్లిదండ్రులు మాకు ఇది తెలియదు కదా, అది నాకు తెలీదు ఇలా అయ్యి వాళ్ళ మామూలుగా ఇంజెక్షన్స్ లాంటివి ఉంటాయండి. ఒకవేళ మేనరికం చేసుకునే వాళ్ళకి కొద్ది మందికి కన్సీవ్ అయిన తర్వాత కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఇట్లాంటి అబ్నార్మల్ గా ఉన్న పిల్లలు పుట్టరు అని చెప్పేసి నాకంత ఐడియా లేదండి. ఇది జెనెటిసిస్ట్, జెనెటిక్ ఇది చూసే డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని కలవాలి. సో నార్మల్ గా కూడా కొన్ని లేట్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి. అలాంటప్పుడు జెనెటిసిస్ట్ ని కలవడము మంచిది. వాళ్ళు కౌన్సిల్ చేస్తారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు,
దీనికి ఏం చేయొచ్చు అనేది వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారనమాట. సో అలాంటి కౌన్సిలింగ్ తీసుకోవడం ఇంపార్టెంట్. సో అంతకన్నా ముందు నేను ఇలాంటి ఫోరమ్స్ ద్వారా తెలియచేయాలనుకునేది ఇదండి. ఎవరి కూడా పేరెంట్స్ పిల్లల్ని బావమర్దల్ని పెళ్లి చేయాలని కోరుకోవద్దు. వాళ్ళలో అలాంటి భావనలు కలిగేటట్టు మాట్లాడొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో జనరల్ గా తెలుసుకోవాలంటే ఇప్పుడు క్రాస్ బ్రీడింగ్ అంటారు. ఏదన్నా మొక్క సేమ్ మొక్కతో పాలినేషన్, అదే చెట్టుతో పాలినేషన్ అవుతే ఆ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో దానికన్నా క్రాస్ పాలినేషన్ వేరే చెట్టు నుండి వచ్చేది, వేరే జాతి నుండి పాలినేట్ అయ్యే ఫ్లవర్ కానివ్వండి, అది మంచి క్వాలిటీతో వస్తుంది అనమాట. ద సేమ్ అప్లైస్ హియర్. సో ఇది క్లోజ్ రిలేటివ్స్ మధ్యన ఈ రిలేషన్ కన్నా బయట రిలేషన్ సంబంధాలు మంచివి. ఓకే ఓకే. వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ ఏ విధంగా ఉంటుంది మ్యామ్? అంటే వాళ్ళ బిహేవియర్ కావచ్చు, డిఫరెంట్. అది టైప్ ఆఫ్ డిజీజ్, ఏమి డిజీజ్ కి లోన్ అయ్యారు దాన్ని బట్టి ఆ ట్రీట్మెంట్స్ ప్రోటోకాల్స్ అన్ని ఉంటాయి. కానీ నేను రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ చేశాను మ్యామ్ ఒక పర్సన్ తోటి. వాళ్ళు సేమ్ ఇదే మీరు చెప్పింది. అంటే మస్కులర్ డిస్ట్రోఫీ అని చెప్పేసి కండరాలు మొత్తం అంతా కూడా ఇట్లా పట్టివేసేస్తూ ఉంటాయంట ఆ డిసీజ్ వచ్చిన వాళ్ళకి. అంటే పుట్టిన వెంటనే కాకపోయినా 5 సంవత్సరాల వరకు బాబు బాగున్నా 5 సంవత్సరాల తర్వాత నుంచి వాళ్ళకి ఉన్నట్టుండి నడుస్తూనే అట్లా కింద పడిపోతూ ఉంటాం. అది ఏంటి ప్రాబ్లం అని చెప్పి వాళ్ళని నేను మాట్లాడినప్పుడు ఆ ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి, దాని లింక్ కూడా నేను పోస్ట్ చేసేస్తాను. సో అక్కడ మాట్లాడినప్పుడు మేనరికం అండి మాది అని చెప్పేసి అన్నారు. నేను డాక్టర్స్ ఇదే చెప్పారు నాకు, లేదు మేనరికం చేసుకోకూడదు, చేసుకుంటే ఇట్లాంటివి డిజార్డర్స్తో పుడతారు పిల్లలు అని చెప్పేసి చాలా బాధపడతా ఉన్నా అండి. కానీ మా ఊర్లో వేరే వాళ్ళు కూడా చేసుకున్నారు, వాళ్ళకి ఏం కాలేదు అని కూడా అంటా ఉన్నారు. అంటే ఇది అందరికీ అవుతుందని కాదు, అందరికి అవ్వాల్సిన అవసరం లేదు. నేను చెప్పాను కదా, నా ఎగ్జాంపుల్ చెప్పాను, బాగానే ఉన్నాం అనేసి. అట్లా నేను వేరే కొన్ని కేసెస్ విన్నాను అనమాట. సో తెలిసి ఇప్పుడు ఈ రోజుల్లో ఎన్నో రకాల డిజీజెస్ వస్తున్నాయి. ఎప్పుడు ఎవరికి ఏ డిజీజ్ వస్తుంది తెలీదు. అది వచ్చే వరకు ఆ పేరు కూడా వినుండం మనము. సో వచ్చినాక అంత స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటి కొన్ని విషయాలు మనకి ఇలాంటి విన్నాం, మేనరికం వల్ల ఇది లక్షల్లో ఒకరికి వస్తుందంట మ్యామ్ ఈ డిసీజ్. ఇప్పుడు నేను చెప్పిన మస్కులర్ డిస్ట్రోఫీ. సో మనకి తెలిసింది ఒక మేనరికం వల్ల అన్నప్పుడు అది అవాయిడ్ చేయడం మంచిది కదండి. సో ఇంత ఫీలింగ్, ఆ తర్వాత పడే బాధ వాటికన్నా ఇది అవాయిడ్ చేయడము మంచిదనేసి ఎంత వీలవుతే అంత ఇది విన్న వాళ్ళు మరికొందరికి చెప్పుకుంటూ ఇది పాస్ ఆన్ చేయాలి అని కోరుకుంటున్నాను. మీ రియల్ లైఫ్ లో ఎవరైనా క్లయింట్స్ మీ దగ్గరకు వచ్చారండి ఈ ప్రాబ్లం తోటి? డైరెక్ట్ క్లయింట్ లేరు, ఇట్లా వేరే కౌన్సిలర్స్ తో మాట్లాడుతూ మేము డిస్కస్ చేసుకున్నాం అన్నమాట. ఇట్లా వాళ్ళకి బాబుకి ఇలాంటి ప్రాబ్లం ఉంది, అది మేనరికం వల్ల అంట అనేసి. అప్పుడు నేను కొన్ని ఆర్టికల్స్ చదివి అలా చూస్తే నాది మేనరికమే కదా. సో అలా అందరికీ అవ్వాలని అవసరం లేదు. కోచ్ ద్వారా మనం ఏమైనా వాళ్ళని అంటే మైండ్ పరంగా మనం మార్చొచ్చా అంటే అట్లాంటి పిల్లలకి ఏదైనా ఉంటే జెనెటిక్ గా జన్యు పరంగా అయిన ప్రాబ్లమ్స్ ని అది మెడికల్ ట్రీట్మెంట్ చేయాల్సిందే. కానీ ఓకే, ఏదైనా ఇప్పుడు ఫ్యామిలీకి సంబంధించి ఏదైనా కౌన్సిలింగ్ కావాలి అని అనుకుంటే మేడం నెంబర్ అయితే మేము స్క్రోల్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా పేరెంటింగ్ కోచ్ కూడా మేము లైఫ్ కోచ్. సో ఏదైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మేడం కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.